హలో మిక్సీ అట్లా డైరెక్ట్ స్విచ్ బంద్ చేస్తారా? ఇట్లా కూడా బంద్ చేయొచ్చు. సరే మాకు తెలుసు. ఏం తెలుసు? ఏం చూస్తున్నావు? ఏం కావాలా నీకు? స్టవ్ ఇక్కడ పైన బంద్ చేస్తావా లేకపోతే కింద రెగ్యులేటర్ బంద్ చేస్తావా అని చెప్పి చూస్తున్నా. అవును మరి రోజు నువ్వు చెప్తేనే నేను వండుతున్నా. నేర్పి నాకు అన్నీడా. నీకు ఏం చెప్పినా బాధనే. ఏంది గంగులు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? పొద్దున్న లేచేదాన్ని నాకేం నేర్పిస్తున్నావు అసలు? ఏమైంది నీకు ఇవాళ? పొద్దున ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు నన్ను? అరే నేనేమన్నా ఇప్పుడు నిన్ను? నువ్వు నన్ను కావాలని రెచ్చగొడుతున్నావు చెప్తున్నావు చూసుకో. నాకు ఇంకా కోపం తెప్పియాక నువ్వు. అరే ఇప్పుడు నేనేం చేసిన? మంచితనంతో నీకు చెప్పినా చెప్పుడు కూడా తప్పేనా? అబ్బో వచ్చిండయ్యా పెద్ద మేల్ మదర్ తెరిసా. అన్నీ నీకే తెలుసు అనుకుంటావు కదా నువ్వు. అరే అట్లేం లేదు, నేను మామూలుగా చెప్పినా. ఇంత చిన్నదాన్ని ఎందుకు అంత పెద్ద చేస్తున్నాను? ఇది నీకు చిన్న విషయమా? ఆగు, నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడతా. ఎవరిది కరెక్ట్ అంటారో చూద్దాం. ఆగు, నేను పెట్టేస్తున్నావు. ఏ పిచ్చిదానా, గీదన్నీ వాళ్ళ పోలు పెడతారా? అయితే మరి ఒప్పుకో, నీకన్నా ఎక్క అన్నీ నాకే బాగా తెలుసు అని. ఇంత అయినాక ఇంకొప్పుకుంటారా? సవ్వాలే లేదు, అస్సలు ఒప్పుకోను. అయితే నాతో మాట్లాడకు. ఓకే ఇప్పుడు మాట్లాడా వీడు? ఇగో ఇట్రా చెప్పు. సరే ఇప్పుడు మనం ఇద్దరం ఒక డీల్ సెట్ చేసుకుందాం. నేను ఇప్పుడు నేను ఒక ప్లేస్కి తీసుకుపోతా. ఆడుకోయినాక తెలుస్తుంది నీకు ఎక్కువ తెలుసో నాకు ఎక్కువ తెలుసో. వస్తావా? ఏడికన్నా తీసుకపో, నేను రెడీ. చూస్తాను నీ సంగద్దా. దా చూద్దాం. ఏ దా. ఇదేంది ఇమ్మడి పంజగుట్ట స్టోర్ తీసుకొచ్చినావు? ఇంటి దగ్గర ఏమన్నావు? నాకు అన్నీ తెలుసు, ఏడుకన్నా తోలుకపో అని చెప్పినావు కదా. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇప్పటికి కూడా నేను అదే అంటున్నా, నాకు అన్నీ తెలుసు. ఎంత తెలుసో చూస్తుందా? ఇక్కడ ఏమో. అయ్యో మేడం, మీరు ఇక్కడేంటి? అసలు ఏమైందో తెలుసా? ఇంటికాడ నేను చూస్తాను నీ సంగద్దా. దా చూద్దాం. అయ్యో మరి ఎట్లా మేడం? నువ్వు కూడా మా ఆయన లెక్క ఉన్నది ఇందాక. అన్నీ ఇన్నే చెప్పాలా? ఆర్నమెంట్ చూసుకుంటే చెప్పొచ్చు కదా. దా పోదాం. ఇప్పుడు చెప్పు, ఇదంతా ఏంది? ఇంటికాడ ఏమన్నావు? నాకు ఏదన్నా తెలుసు అన్నీ చెప్తా అన్నావు కదా. పెద్ద బిల్డప్ ఇచ్చినావు. అసలు ఇప్పుడు ఈడ మన ఇద్దరికి టెస్ట్. ఎవరికి ఎంత తెలుస్తుందో తెలుస్తుంది. ఈడ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సిల్వర్ జ్యువెలరీ కొనియాలి. అమ్మో పెద్ద ప్లానే. ప్లాన్ కాదు గంగుల్, ఇంత కోపంలో కూడా నేను నీ మీద జాలి చూపిస్తున్నా తెలుసా? ఏందో ఆ జాలి? సో మన పంజాగుట్ట ఇమ్మడి 4th యానివర్సరీ సందర్భంగా ఇక్కడ మనం 1,00,000 రూపాయల వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాదు ఆ పాపు 50,000 జ్యువెలరీ పర్చేస్ చేస్తే 25,000 జ్యువెలరీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అబ్బో మంచిగానే తెలుసుగా నీకు. నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు అని ఇంకోటి తెలియదు. ఇక్కడ 25,000 వర్త్ షాపింగ్ చేస్తే 12,500 పర్ లక్ష్మీమాల ఫ్రీగా ఇస్తున్నారు. అబ్బో తెలుసా నీకు? నాకు అది కూడా తెలుసు, నువ్వు చెప్పడానికి నాకు గ్యాప్ ఇవ్వలేవు అంతే. సరే యాక్చువల్ టెస్ట్ పోదామా? అసలు ఏంది నీ ప్లాన్ ఏంది చెప్పు కదా ఫస్ట్. అది సో జ్యువెలరీ అంతా చూస్తున్నావు కదా, డిఫరెంట్ జ్యువెలరీ ఉంది డిఫరెంట్ ప్రైజుల్లో. సో దాని కరెక్ట్ ప్రైస్ ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి కొనియాలా. అంత సింపుల్. నువ్వు ఎట్లా ఓడిపోతావు. కానీ ఇక్కడ నేను కొనుక్కోవడానికి నాకేముంటాయి? అయ్యో మన ఇమ్మడిలో మగవాళ్ళకు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, నువ్వు గెలిచినా నాకే వస్తాయి. ఎట్లా తెలుసా? అవి యూనిసెక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసుకో గంగుల్, ఆడోళ్ళకి సంబంధించిన జ్యువెలరీ. ఇప్పటికి కూడా నేను ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. భయం అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు కూడా. హలో, భయపడేది మా వంశంలోనే లేదు. మరి చూసుకుందామా? ఇక నువ్వా నేనా? అయినా మనది మనకెందుకులే. అవన్నీ నడువాయి. కాంపిటీషన్ నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తూ జ్యువెలరీ అంతా తీసుకుంటా. గంగుల్ ఫస్ట్ ఆర్నమెంట్ వచ్చింది. ఇది కంప్లీట్ సెట్ ప్రైజ్ గెస్ చేద్దామా లేకపోతే సింగిల్ ప్రైజ్? చెప్పు. సింగిల్ సెట్టా? ఇది సింగిల్ చేద్దాం. ఓకేనా? నాకేమో ఇది రతా కలెక్షన్, సీజెడ్ స్టోన్స్, ఎమరాల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే రియా కలెక్షన్ లాగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం చూసిన ఒకటి. నేను వచ్చిన రియా కలెక్షన్లో నేను ఒకటి తీసుకున్నా, అది వేరే ఉంటుంది దాన్ని అంత డిజైన్ అంతా కూడా. సరే మనకు డిజైన్తో కాదు ప్రైస్తో మ్యాటర్ కదా. ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు చెప్పు ఫస్ట్. లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు. అబ్బా ఇంత పెద్ద లాంగ్ హారం కాబట్టి బిల్లు చూడొద్దు. చూస్తలేను, అవైనా కాదా అని చూస్తున్నా. సరే ఏదైనా సరే 1,00,000 వేస్తే 50,000 వస్తుంది కాబట్టి 1,00,000 రూపాయలు అనుకుంటున్నా.
ఓ నువ్వు 1,50,000 అంటున్నావు కాబట్టి నేను 1,50,000 అనుకుంటున్నాను. అమ్మో ఇంకో నా 50 కూడా అలా కలిపినవా? సరే చూద్దాం. 1,50,000 ఓలం దగ్గర పట్ల ఉన్నాము. ఎంతమ్మా ప్రైస్ దాన్ని? ఇది 1,05,000 అలా పడుతుంది నా. ఓ 1,05,000, జస్ట్ 5,000. మా ఆయన 1,50,000 చెప్పిండు. రెండిటి కలిపినా ఎక్కువే అవుతుందిలే. సో దీన్ని బట్టి తెలిసింది ఏంది అమ్మ, ఇది రథ కలెక్షనా రియా కలెక్షనా? రథ కలెక్షన్. చూసినావా, నేనే గెలిచిన. సరే ఇంకున్నాయి కదా games, ఇంకా చూద్దాం. అవి కూడా నా నెక్స్ట్ రౌండ్ కోదాం. ఎంత మంచిగా ఉంది. ఈ రౌండ్ నేనే గెలవాలి ఖచ్చితంగా. అమ్మ ఒక రౌండ్ ఓడిపోయినాం, ఇంకో రౌండ్ పక్క గెలవాలి నేనే. సో నెక్స్ట్ సెట్ కూడా వచ్చింది గంగుల్. ఈసారి ఏం చేద్దామంటే 2 కలిపి గెస్ చేద్దాం. సో ఇంతకు ముందు అన్నావు కదా రియా కలెక్షన్, ఇగో ఇది రియా కలెక్షన్. నాకేందో అమ్మాయి కలెక్షన్ లాగా అనిపిస్తుంది. అమ్మాయా? అమ్మాయి కదా అమ్మాయా. అమాయా, ఓకే ఓకే, నేను కూడా విన్నా. సో రియా అమాయా సేమ్ ఫ్యామిలీ? లేదు మ్యామ్, యాక్చువల్లీ మన కలెక్షన్ పేరు వేరే వేరే ఉంటుంది. ఓకే సరే, 2 కలిపి ఇదంతా కూడా గంగుల్ నువ్వు గెలాలని ఆశపడుతున్నా, ఓకేనా? ఎందుకంటే ఇది నువ్వు గెలిచిన నాకే వస్తుంది కాబట్టి. ఇది మనకు మోజినెట్స్ తోని చేసిర్రు అనమాట. అది చౌకరు, ఇది లాంగ్ చైన్, హెవీగా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందని క్లూ ఇస్తున్నా. నిన్ను గెలిపించడానికి ఇంకా కష్టపడుతున్నా. ఫస్ట్ నువ్వైతే చెప్పు కదా, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూద్దాం. ఆమె చెప్తుంది లాస్ట్ డిసైడ్. అది ఒక్కటే 1,00,000 ఉండే కదా ఇంతకు ముందు, ఇవి 2 కాబట్టి 2,00,000 అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ 2 కలిపి ఇంతకుముందు ఎక్కువ చెప్తే ఎక్కువైంది కదా, ఈసారి 1,50,000. మళ్ళీ అదే 1,50,000 మీద ఉంటావా? అంతే. ఓకే, ఏం లేదు, దొడ్డు లెక్క. 2 ఉన్నాయి కాబట్టి 2,00,000 అన్నా. మా ఆయన 1,50,000 అంటున్నాడు. ఆమె అప్పుడు చెప్పింది కదా చిన్నది 50,000 అని చెప్పి. సో అట్లా పాప మా అన్న ఆగిపోయాడు. సో అందుకే ఇప్పుడు కూడా మీరే విన్నర్ అయినారు, ఎందుకంటే 2 కలిపి 2,00,000కి వచ్చేస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వచ్చేటప్పుడే ముందే చూసిందా అన్ని బిల్స్? చూడలేదు వచ్చేటప్పుడు కదా నీకు ఇంటికాడ ఏం చెప్పినా, ఆడోళ్ళ వస్తువులు పర్ఫెక్ట్ గా తెలుసు అంటే నాకు అన్ని తెలుసు అన్నావు కదా. సో నేనే గెలిచిన, కంగ్రాచులేషన్ చెప్పు. థ్యాంక్స్. సో ఇది మొత్తం 2 lakhs వర్త్. ఓకే, ఇంకున్నాయి ఇంకా నెక్స్ట్ రౌండ్ అన్ని గెలుస్తాను. ఇంకా అంటే ఇంకానే 2 నేనే గెలిచిన అమ్మ. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూపిరు. ఇదైతే పక్క అమాయ కలెక్షనే. జెమ్స్ బీట్స్, జెమ్స్ స్టోన్స్ ఉన్నాయి చూడు. ఏం దీననే తయారు చేసినట్టు అమాయ జెమ్స్ బీట్స్ స్టోన్స్ అని చెప్తుండు. నేను చూసిన ఫస్ట్ టైం చూస్తున్నానే. అక్క సేమ్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తుంది, ఏం చెప్తలేదు. నాకెందుకో ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి నేను ఇది మెడల్ వేసుకున్నా, ఇది వియోనా కలెక్షన్ ఏమో అనిపిస్తుంది. లేదు, అమాయ కలెక్షనే ఇది. ఎందుకు నాకేమన్నా చేపిద్దాం అనుకున్నావు? అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా చెప్పినావు. నేను లాస్ట్ టైం చూసినా కదా దీన్ని. ఓకే, మంచిగా యాద పెట్టుకున్నావు అయితే. సరే ప్రైజ్ చెప్పు మరి. నువ్వేమనుకుంటున్నావు చెప్పు ప్రైజ్ ఫస్ట్. నేనా? ఈ రౌండ్ నువ్వు గెలద్దు అనుకుంటున్నా. ఈ రౌండ్ ఎందుకంటే ఇది అమ్మాయి కలెక్షన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా చూడు. ఇప్పుడు ఇది పక్క 80,000 నుంచి 90,000 మధ్యలో ఉంటది. పక్క 80 నుంచి 90కి 10,000 డిఫరెన్స్ ఉంది. అట్లా కాదు, 80 90 ఒకటి చెప్పు. 80 90 అంటే సరే 90,000 పక్క. 90,000 నాకు ఇంకా ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది గంగులు. ఇది ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఉంది కదా, కంప్లీట్ డిజైనర్ వేరు. అండ్ నువ్వు చెప్పిన పేర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి, జెమ్ స్టోన్స్ గిని ఇదంతా. నువ్వు 90 అన్నావా? సరే, మనం 1,00,000 మీద పోయిన ప్రతిసారి గెలిచినాం కాబట్టి నేను 1,10,000 అనుకుంటున్నా. సరే చూద్దాం. అమ్మ చెప్పమ్మా, ఇది ఎంత చెప్పు. యాక్చువల్లీ మ్యామ్ దీని ప్రైజ్ వచ్చి సార్ ఇందాక చెప్పారు కదా 90 అనేసి, దగ్గరలో ఉన్నారు కాబట్టి 93లో వచ్చేస్తుంది. నువ్వు 93లో వచ్చేస్తుందని చెప్పక, ఇది ఎంత ఉందో అదే చెప్పా. నేను గెలిపిస్తున్నాను. దాని ప్రైజ్ ఎంత ఇప్పుడు? 93 లోపు వచ్చేస్తుంది మీకు. 93,000 అన్నారు కదా. సో సార్ దగ్గరలో ఉన్నారు కాబట్టి సారే గెలిచారు. నిజంగా నాకు చూపి ఒకసారి బిల్లు. నేను ఉందా వెనకాల? చెప్తాం, చూపిస్తాం కూడా. ఓ 91,299. సర్లే, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ సారి గెలిచినావు కాబట్టి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కూడా నేనే. మీరు ఈయన గెలిచినట్టు చేయకండి, నాకు తెలిసినవి చూపియండి. ఓకే. ఇది ఏదో సింపుల్ వచ్చింది. ఇది నాకు తెలుసు, దీని గురించి కూడా తెలుసు. ఏం పేరు? ఇది వర్ణిక కలెక్షన్. హలో, నీకు నిజామాబాద్ దగ్గర ఉన్న వర్ణి తెలుసు, వర్ణిక ఎట్లా తెలుసు చెప్పు నాకు.
వర్ణిక కూడా తెలుసు నాకు. లాస్ట్ టైం మా ఫ్రెండ్ పెళ్లిలో వేసుకున్నాడు సేమ్ ఇదే. ఓ ఇది మొగోళ్ళు కూడా వేసుకుంటారా? అవునా? ఓకే యూనిసెక్సా? అవును. నేను ఓన్లీ మా కోసమే లేడీస్ అనుకున్నా. ఆహా నీ ఫ్రెండ్ వేసుకున్నాడు అయితే దాని పేరు చెప్తున్నావు వర్ణిక. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ సైడ్ ఉండేది అంతా అలంకారి అనుకుంటున్నాను నేను. లేదు వర్ణికనే. అమ్మ వర్ణికనే కదా. వర్ణికే సార్. దీని ప్రైస్ కూడా నేనే ఈసారి ఇది కూడా నేనే గెలుస్తా పక్క. లేదు ఇట్లా చెప్తున్నావు నువ్వు, అట్లా చీటింగ్ చేసిరా మీరేమైనా? ఏం లేదు నన్ను ఏమీ చెప్పలేదు. పెళ్లికి పోయినా అని చెప్తున్నా కదా, ఫ్రెండ్ చెప్పిండు నాకు ఆల్రెడీ. దీని ప్రైస్ కూడా తెలుసు నాకు, సరే ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇది అది. చెప్పు కదా. ప్రైస్ వచ్చేసి ఒక 30,000 ఉంటుంది పక్క. 30,000? అంత తక్కువ ఉంటాయి ఇవన్నీ? బీట్స్ కాబట్టి చెప్పలేము. 30,000 అన్నావు నువ్వు. లాస్ట్ చెప్పాలా? నువ్వు ఒక్కడి గెలవగా గంతగానే అది కాకు. నేను 2 గెలిచిన ఆల్రెడీ. నాకు తెలిసి ఒక 50,000. మరి 30,000కి ఏమొస్తుంది ఈ రోజులల్లో? అమ్మా చెప్పమ్మా నువ్వు ప్రైస్ ఎంత అని చెప్పు. సారే గెలిచారు. నువ్వు మెల్లగా చెప్తుంది సావుకప్పుడు సారే గెలిచిండు అని చెప్పి. కరెక్ట్ ప్రైస్ చెప్పారు కాబట్టి సార్ గెలిచారు అని చెప్పి. ఏంటి ఇప్పుడు నిజంగా 30,000కి వస్తుంది అది? మ్యామ్ అమ్మా 34,799 రూపాయలు. ఇదంతా సిల్వర్ కదా? ఇవన్నీ సిల్వర్ మనకి. మరి సిల్వర్ రేట్ గంతగానం ఉండగా గింత మంచి జ్యువెలరీ మీరు 30,000కి ఎట్లా ఇస్తారు? ఈ వర్ణిక కలెక్షన్ మన దగ్గర మేకింగ్ కూడా చేస్తున్నారు మ్యామ్. ఓహో మీరే మేకింగ్ చేస్తున్నారు కాబట్టి తక్కువకా? తక్కువని కాదు, మోడల్ బట్టి డిజైన్ బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదైతే 30,000. 20,000 జస్ట్ మిస్. ఇప్పుడు ఏంటి కథ? నువ్వు 2 నేను 2 అంతే. నెక్స్ట్ నేనే గెలుస్తా. అంత సీన్ లేదు ఇక. ఏదో 2 గెలిచినావు అని ఫ్లోలో గెలిచినావు అట్లా అంతే. ఈ అక్క నీకు అన్ని నువ్వు గెలిచేటివి తీసుకొచ్చింది అట్లా కాదు. ముందు లెక్క ఫస్ట్ నుంచి రా, మళ్ళా ఫస్ట్ లెక్క హెవీ జ్యువెలరీ తీసుకురా. ఇప్పుడు నేనే గెలుస్తా. ఈసారి మీరే గెలవాలని నేను అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు ఇది టై బ్రేకర్. ఓకే తప్పకుండా. నేను గెలిస్తే ఈయన నాకు గోనిస్తాడు, ఆయన గెలిస్తే నేను ఆయనకు గోనిస్తా. ఎవరు గెలిచినా మీ ఇంట్లోనే కదా జ్యువెలరీ ఇది కరెక్ట్, కానీ గెలుపు అనేది వేరే. సరే నెక్స్ట్ తీసుకురామ్మా. సో ఇప్పుడు ఇది గెలిచిన వాళ్ళు ఆనందపడతారు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ కోసం కొనియాలన్నమాట. నా కోసం నువ్వు షాపింగ్ చేయబోతున్నావు, ఇది 100% షూర్. ఇప్పటిదాకా గెలిచిన ఆనందంలో బాగున్నావు కదా, దీని పేరేందో చెప్పు ఫస్ట్. అంటే ఈ కలెక్షన్ పేరేందో చెప్పు చాలు. లాస్ట్ టైం నువ్వు ఒకటి వీడియో చేసినావు, నాకు తెలిసి విక్టోరియా అనుకుంటున్నా. విక్టోరియన్ చూడు, విక్టోరియా తెలియదు, విక్టోరియన్ కలెక్షన్ ఉంటుంది. సో ఇది నువ్వు విక్టోరియన్ అనుకుంటున్నావు. ఆ పూసలలో నువ్వు గెలిచినావు, కానీ ఇట్లాంటి గోల్డ్ లక్ష్మీ థీమ్లో నువ్వు నన్ను గెలవలేదు. ఎందుకంటే ఇది నక్షి డిజైన్ అనమాట, యాంటిక్ జ్యువెలరీ. సో ఇక్కడ చూడు మంచిగా లక్ష్మీ అమ్మవార్లు కూడా వచ్చారు. సో ఇది యాంటిక్ పీస్ అనమాట నక్షిలో. ఈ బీట్స్ చూసి విక్టోరియా అనుకున్నాను, కాదు కదా. సరే చెప్పు ప్రైజ్ ఏమనుకుంటున్నావు వైపు? వెనకాల ఇక పట్టి ఉంది చూసుకో, బిల్లి కూడా పట్టించి చూడు అన్న. తెలిసి అమ్మ 1,00,000 దాకా ఉంటుందేమో. ఈయనకు 1,00,000 ఫీవర్ పట్టింది. ఎందుకంటే అప్పటిదాకా 1,00,000 ఒకటి కొనిస్తే 50,000 ఫ్రీగా వస్తుందని చూస్తుంది ఇంకొక జ్యువెలరీ. కానీ అంత ఉంటుంది. వడ్డానాలు ఇమ్మడిలో చాలా స్పెషల్ అనమాట. వీళ్ళు వడ్డానాల మేళ కూడా పెట్టిర్రు. అప్పుడు ఒక్కొక్క ప్రైజ్ నేను చూసినాను కాబట్టి చెప్తున్నా. అందాజా ఇది ఒక 80,000 లోపే ఉంటుంది, 1,00,000 కాదు పక్కా. లాస్ట్ మనమే గెలవాలమ్మా. మనమే గెలవాలంటే ఏంది చెప్పమ్మా? 80,000 అంటున్నాను నేను. మీరే గెలిచారు. నేను అప్పుడే చెప్పిన, నువ్వు పేరు తప్పు చెప్పినప్పుడు నేను నా గెలుపుని చూసుకున్నా గంగుల్. ఎందుకంటే ఇది వడ్డానాల మేళ పెట్టినప్పుడు నేను వచ్చినా, నేను చూసినాను కాబట్టి. ఏదో ఇప్పుడు నేను 1,00,000నా? నీకు 1,00,000 ఫీవర్ పట్టుకున్నది కానీ 80,000. సో నేనే గెలిచిన. మీరే గెలిచారండి. మళ్ళా చెప్పు. మీరే గెలిచారు. మళ్ళా మీరే గెలిచారు. ఎస్ నేను గెలిచిన. నేను గెలిచిన గంగుల్. ఇప్పుడు ఏంది మరి నువ్వు నాకు కొనియాలా? సో ఇక్కడ 1,00,000 కొంటే 50,000 వర్త్ ఇస్తున్నారు, 50,000 కొంటే 25,000 వర్త్, తర్వాత 25,000 కొంటే 12,500 వర్త్. సో నా ఇష్టం ఇప్పుడు. ఓకేనా? నేను షాప్ కి రాగానే డిసైడ్ అయిపోయినా, నువ్వు గెలిచినా నేను గెలిచినా కొనిద్దామనా? కాదు, షాపింగ్ పడేది నాకే బొక్క, నాకు తెలుసు. అబ్బా కొనుక్కపో. ఓడిపోయిన వాళ్ళు ఎన్నన్నా చెప్తారు కానీ ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు కొందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 1,00,000 ఇచ్చేటట్టున్నాడు. 100 సార్లు 1,00,000 అన్నందుకు 1,00,000 బిల్లు కట్టిస్తే అదొక హ్యాపీనెస్. సో 1,00,000 రూపాయల వర్త్ కొంటే ఇంకొక 50,000 వస్తుంది. చూద్దాం 1,00,000కి ఏమొస్తాయి, 50,000 ఏమొస్తాయని. నువ్వు చిన్నగా రెస్ట్ తీసుకొని నేను అట్లా పోయి చూసొస్తాను నాకు కావాల్సిన ఏంది అనేది. డన్ డన్. అమ్మో అమ్మో మొత్తం ఉన్నాయి.
అరే ఇది మంచిగా ఉంది కదా, డిఫరెంట్గా. నైస్. విత్ ఇయర్ రింగ్స్. చూసిరా, యూనిక్గా ఉంది కదా. ఖచ్చితంగా మా ఆయనకు నచ్చుతుంది అనుకుంటున్నా. హలో దా, నేను సెలెక్ట్ చేసుకున్నా. చూడు బాగుందా? బాగుంది. ఇవి ఇయర్ రింగ్స్, ఇవి టోటల్ సెట్టా? టోటల్ సెట్. ఇవి ప్రైస్ ఎంత అనేది అక్కనే చెప్పాలా. ఓకే సరే చూద్దాం దా. చూడు బాగుంది. వచ్చేస్తే వద్దా, 1,00,000 లోపే చేపిస్తున్నా బిడ్డ షాపింగ్. ఇదే మనం చేసిన షాపింగ్ ఇవ్వాలి. రండి. బిల్ కట్టేసిందా? నైస్, గుడ్ జాబ్. ఎంత షాపింగ్ అన్నావు, ఎంత షాపింగ్ చేసినావు? మరి వీళ్ళు 1,00,000 రూపాయలు షాపింగ్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. మనం 50,000 చేస్తే మళ్ళీ 25,000 వర్త్ ఫ్రీగా ఇచ్చిర్రు. 25,000 చేస్తే మళ్ళీ 12,500. ఇన్ని ఆఫర్లు ఉన్నాక ఎందుకు మిస్ చేసుకుంటాం? అయినా మనం ఒకటి కదా గంగుల్. అప్పుడేమో అన్నావు. అది అప్పుడు, ఇప్పుడు గెలిచినాక అట్లా అనద్దిగా. చలోదా.